ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావు మరోసారి విజయం సాధిస్తారని ఆయన తనయుడు నామ పృథ్వీతేజ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలోనే రఘునాథపాలెం మండలం, ఖమ్మం మున్సిపాలిటీలోనే వివిధ డివిజన్లు తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నామ పృథ్వీతేజ ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ తన తండ్రి నామ నాగేశ్వరరావుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచి జిల్లాను అభివృద్ధి చేసి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్న నామకి ఓటు వేసి దీవించాలని ఆయన కోరారు. కోవిడ్ కష్టకాలంలో జిల్లా ప్రజలను కుటుంబంలా భావించి ఆదుకున్న మంచి మనసున్న నామాకి ఓటు వేయాల్సిందిగా కోరారు. జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ముమ్మరంగా ప్రచారం చేస్తున్న నామ పృథ్వీతేజతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాకయ్య ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా ఉద్యమ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఖమ్మం ఎంపీ స్థానంలో జరుగుతున్న ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ముగ్గురు కూడా గెలుపు నీదా నాదైనటువంటి ఓరాహోరీ పోరులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 సార్లు ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా ఎన్నికై 2 సార్లు కూడా లోక్సభ ఫ్లోర్ లీడర్గా పనిచేయనుంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం నుండి జిల్లా అభివృద్ధి ప్రదాత నామ నాగేశ్వరరావు గారు పోటీలో ఉన్నారు బీఆర్ఎస్ తరఫున. దానికి సంబంధించి ఆయన పెద్ద కుమారుడు పృథ్వీతేజ గారు ఈ సంవత్సరం తన తండ్రి కోసం గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఖమ్మంలో అరువు పెరగని ప్రచార యాత్ర కొనసాగిస్తున్నారు. అనేకమైనటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఏకం చేసి తను ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రచారానికి సంబంధించి ఎలా ఉంది, నామా గెలుపు కోసం వీరు ఎలాంటి వ్యూహాలు అలుగుతున్నారు, ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకుందుకు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే పృథ్వీ గారు. నామా గారికి సంబంధించి మీరు ఎప్పుడు రాజకీయాల్లో రాలేదు సార్, ఇప్పటికి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు, కానీ మొట్టమొదటిసారిగా మీరు ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. ఎలా ఉంది ప్రజల్లో పర్యటన? ప్రజల్లో పర్యటన చాలా బాగుందండి. నేను నామా గారిని రాజకీయాల జీవితంలోనే కాదు, పర్సనల్గా కూడా రోజు చూస్తూనే ఉంటాను. ఆయన కష్టపడే తత్వం, ఆయన చిన్నప్పటి నుంచి అంత కృషి చేసి పైకి వచ్చారు అనేది చాలామందికి తెలుసు, ఖమ్మం ప్రజలకు కూడా తెలుసు. అందుకే ఆయన పార్లమెంట్లో కూడా అంతే కృషితో చేస్తారు కాబట్టి 2 సార్లు మొదటి స్థానంలో నిలిచారు, బెస్ట్ పార్లమెంటేరియన్గా నిలిచారు. దానివల్లనే మనకి 3వసారి కూడా ఈ అవకాశం వచ్చింది. ఎంతమందితో మాట్లాడినా, ఎంతమందిని కలిసినా నేను 2 రోజుల నుంచి అందరూ తప్పకుండా నామాగారికే వేస్తాము, పార్టీలకు అతీతంగా కూడా నామాగారికే వేస్తాము, నామాగారిని గెలిపించుకుందాం అంటున్నారు. ఆయన ఎంత అందుబాటులో ఉంటారనేది ప్రజలకు తెలుసు. అండ్ ఎంత సూక్ష్మంగా అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు, ఎవరికి ఏ హాని కలగనివ్వకుండా చూసుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఖచ్చితంగా దగ్గర తీసి వాళ్ళ కష్టాలు కానీ, అందులో ఎటువంటి సదుపాయాలు కానీ, ఎటువంటి సలహాలు కానీ ఇవ్వాలంటే ఇస్తారు. ఏదైనా పనులు కావాలంటే కూడా చేసి పెడుతూ ఉంటారండి. సో అటువంటి నాయకుడి కోసం ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఈ ఓరాహోరీ పోరులో 3 ప్రధానంగా పోటీలు ఉన్నారు. దాంట్లో 2 స్థానికేతరులు అని చెప్పి నామగారు కానీ, టీఆర్ఎస్ శ్రేణులు కానీ పదే విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కానివ్వండి, కాంగ్రెస్ అభ్యర్థి కానీ. స్థానికుడిగా నామగారికి ఉన్నటువంటి ప్రచారంలో మీకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? తప్పకుండా అండి. ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఆ ప్రాంతంలో పనిచేసి, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి, ఆ ప్రాంతంలో కష్టపడి చిన్న లెవెల్ నుంచి పాల్వంచ కేటీపీసీలో 3.5 రూపాయల కూలీగా మొదలయ్యారు మా నాన్నగారు. సో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఎదిగారంటే ఈ ప్రాంతంలోని కష్టాలు, ఈ ప్రాంతంలోని సమస్యలు చూసుకుంటూ ఎదిగారు. రైతు కుటుంబంలో ఉన్నప్పుడు మా తాతగారు రైతుగా బతుకుతున్నప్పుడు రైతు కష్టాలు తెలుసుకున్నారు. తర్వాత కూలీ పని చేసేటప్పుడు కూలీ కష్టాలు తెలుసుకున్నారు. తర్వాత బిజినెస్లో ఎదిగేటప్పుడు, లేకపోతే ఇక్కడ మొదటిసారి గ్రానైట్ సంస్థ స్థాపించినప్పుడు, అది మొదటిసారి ఖమ్మం జిల్లాలో చేసింది మా నాన్నగారే. అది స్థాపించినప్పుడు కూడా ఆయన ఒక వ్యాపార కష్టాలు తెలుసుకున్నారు. అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఈ నేల ఎటువంటి కష్టాలు పడుతూ వచ్చింది, ఎటువంటి కష్టాలను మనం తొలగించాలి. ఆల్రెడీ ఎన్నో కష్టాలు తొలగిస్తున్నారు. నీటి సమస్య కానీ, లేకపోతే రహదారుల సమస్య కానీ, కనెక్టివిటీ. సో ఇవన్నీ తెలుసు కాబట్టి అందరూ
లోకల్ పర్సన్ ఆర్ ఇక్కడ ఈ నేల మీద పుట్టి ఈ నేలలో తిరుగుతున్న మనిషికే ఓటేయాలని అనుకుంటున్నారు. ఏసీ గదుల్లో ఉండి వ్యాపారాలు చేసుకునే నిత్యం బిజీగా ఉండే మీరు ఇంత పెద్ద మండే ఎండల్లో దాదాపు 46-48 డిగ్రీల ఎండల్లో అలుపెరగకుండా మీరు ప్రయాణం చేస్తున్నారు నాన్నగారి కోసం. మీకు ఏమాత్రం అలసట ఇబ్బంది ఏం అనిపించట్లేదు? యాక్చువల్లీ చెప్పాలంటే అండి 7వ తరగతి నుంచి సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు సమ్మర్ హాలిడేస్ అయితే 1 నెల ఖచ్చితంగా సైట్లకు పంపించేవారు. 7వ తరగతి సమ్మర్ హాలిడేస్ మొదటిసారి నేను ఇక్కడ మా షుగర్ ఫ్యాక్టరీలో 1 నెల పనిచేశాను. ఆ నెలలో కూడా 1 వారం గేట్ కీపర్గా, 1 వారం అకౌంట్స్ డిపార్ట్మెంట్లో, 1 వారం ఈ డిపార్ట్మెంట్, 1 వారం చెరుకు రవాణా డిపార్ట్మెంట్లో పనిచేశాను. సో అలా ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో నేను అలాగే పనిచేస్తూ వచ్చానండి. ప్రతి సైట్లకు వెళ్తూ ఉన్నాను. రాజస్థాన్లో మండే ఎండల్లో తిరిగాను, మధ్యప్రదేశ్లో తిరిగాను. సో నాకు ఎండలు కొత్త కాదు, అండ్ ఎండల్లో తిరగడం నాకేమీ అభ్యంతరం లేదండి. ఈ ప్రచారంలో నాన్నగారి కోసం మీరేనా, మీ కుటుంబంలో ఇంకెవరెవరు పని చేస్తున్నారు ప్రచారంలో? మా తమ్ముడు నామా భవ్యతేజ, ఆయన కొత్తగా పెళ్ళయింది అయినా కానీ లేదు నాన్నగారి కోసం పనిచేయాలని చెప్పేసి ఇక్కడే ఉంటూ ఆయన వైఫ్ పనిచేస్తున్నారు. అండ్ మా కజిన్ నామా సాయిరామ్ ఆయన పనిచేస్తున్నారు. నామా నాగేశ్వరరావు గారు తోబుట్టులు, నామా సీతయ్య గారు, నామా రామారావు గారు, నామా కృష్ణయ్య గారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మా మదర్ కూడా వచ్చేవారు, వస్తా అని బాగా పట్టుదలతో ఉన్నారు, కానీ ఆవిడ కొంచెం ఒంట్లో బాగాలేక ఆవిడ రాలేకపోతున్నారు. ఇప్పుడు పోటీలో ఉంటే ఖమ్మం ఎంపీ స్థానానికి ఉన్నటువంటి ముగ్గురు కూడా బాహుబలి లాంటి వ్యక్తులు ఉన్నారు ఆర్థికంగానే అండి. కానీ ఈ పోటీలో మీరు వాళ్ళని ఢీకొనడానికి మీరు ఎలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? ఎత్తుగడలు పార్టీ తరపున ఎత్తుగడలు నాకు అంతగా తెలియదండి. బట్ పర్సనల్గా నామా నాగేశ్వరరావు గారికి ఉన్న అనుభవం, ఆ అనుభూతి, ఆయన పర్సనల్గా ఆయనకున్న ఇమేజ్ని చూసి జనాలు ఓటేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను అడుగుతున్నాను కూడా ఆ ఓటు హక్కులు వినియోగించుకొని మా నాన్నగారికే ఓటేయమని అడుగుతున్నాను. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే కాదు, కానీ కేసీఆర్ గారు ఆయన చేసిన మంచి పనులు, ఆయనకున్న విజన్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడు తెలంగాణని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే భావోద్వేగం కలిగినప్పుడు ఆ విషయాలని ఆయన గ్రహించి ఆ విజన్తో ఆయన నీటి సమస్యలు కానీ, పారిశ్రామిక సమస్యలు కానీ, లేకపోతే కరెంట్ సమస్యలు కానీ ఇవన్నీ తీర్చుకుంటూ వచ్చారు. అలా తీర్చగలిగే వ్యక్తి ఎప్పుడూ ఒక తండ్రి స్థానంలో ఉండే వ్యక్తి అలాంటివి చేయగలుగుతాడు. పిల్లలకి కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ కష్టపెడుతూ వాళ్ళని పనులు ఎలా సాధించుకోవాలి, పనులు ఎలా చేయించాలనే విజన్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా అదే మేము ముందుకు తీసుకెళ్ళి పార్లమెంట్లో కూడా చెప్తూ ఉన్నాం, మా నాన్నగారు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నియోజకవర్గం నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నామా నాగేశ్వరరావు గారు 3వసారి కూడా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ప్రజల కోసం తన నామా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి జిల్లా ప్రజలకు అండదండలుగా ఉంటూ జిల్లా ప్రజలను కన్నబిడ్డల్లా, కుటుంబ సభ్యుల్లా కాపాడుకున్న నామాగారిని ఖచ్చితంగా ఎన్నికల్లో ఎంతమంది బాహుబలులు వచ్చినా కాబట్టి ఖచ్చితంగా నామాగారిని ప్రజలు ఆదరిస్తారని, ఖచ్చితంగా నామాగారు గెలుస్తారని చెప్పి నామా భవ్యతేజ పృథ్వీతేజ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరట.